చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు దర్శనానికి వెళ్ళే మార్గం అండి. సుమారు అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మొత్తం కూడా ఈ విధంగా కట్టేశారు. సో బ్రిడ్జి కింద వెళ్ళిపోతారు. అద్భుతంగా ఉంటుంది. పొద్దున మనకు 3 గంటల నుంచి అలో చేశారు మనకు దర్శనానికి ఇక్కడికి. సో అమ్మవారికి దర్శనానికి వెళ్ళే భక్తులకి 3 గంటల నుంచి అలో ఉంది. దర్శనానికి వెళ్ళే పాయింట్ అక్కడ ఉంది చూడండి మనకు మొత్తం కూడా. సో చాలా బందోబస్తుగా ఉందండి. కనకదుర్గమ్మ అమ్మవారికి అద్భుతమైన నవరాత్రులు బందోబస్తుగా చేస్తున్నారు మనకు. సో సాధ్యమైన వరకు వీడియోలను మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. బెజవాడలో అమ్మవారి టెంపుల్ కొండపైకి వెళ్ళడానికి మనకు ఫ్రీ బస్సులు. మనకి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో గాయత్రి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. సో ఈ విధంగా ఉంటుంది టెంపుల్. మనకు లోపలికి అయితే మొబైల్స్ అలో లేవు, కెమెరా కూడా అలో లేదు మనకు. సాధ్యమైన వరకు ఏదైనా బయట నుంచి తీయాలి, చూడాలి. మీరు ఒకవేళ దర్శనానికి వెళ్ళాలనుకుంటే దర్శనానికి వెళ్ళండి. సో అమ్మవారికి మనకు గోపురం అక్కడ కనిపిస్తుంది కదా. సో గోపురం అనేది ఈ విధంగా ఉంటుంది. అరే బాబు చంపేస్తున్నారా నైనా. లైన్లో క్యూలో సుమారుగా అంటే 2 కిలోమీటర్స్ పైగానే నడిపిస్తూనే ఉన్నారు. సో ఇంద్రకీలాద్రి అమ్మవారు కనిపించేస్తారు మనకి. అంటే దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారు కనిపించేంత పాదయాత్ర చేపిస్తున్నారు మనకి. సుమారుగా అంటే 2 కిలోమీటర్స్ పైగానే ఉండాలి క్యూ లైన్. అంత స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ. అరే బాబు చూడాల్సిన ప్లేస్ రా బాబు. ఖచ్చితంగా నవరాత్రుల సందర్భంగా వచ్చేసేయండి. సో మనము దుర్గా భవానీ మాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపలికైతే మొబైల్ అలో లేదండి. సో సాధ్యమైన వరకు మొబైల్ తీసుకొని వెళ్ళకండి. ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ అమ్మవారి దర్శనం అయిపోయింది. సో మొబైల్స్ అయితే లోపల అలో చేయలేదు. కానీ ఇక్కడికి మనకు ఈ దుర్గా బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం అయిపోయింది మనకు. సో ఇప్పుడు శివయ్య దర్శనం జరగాలి ఇప్పుడు మనకు. సో శివయ్య దర్శనానికి వెళ్తున్నాం గైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ అలో ఉంది. యాక్సెస్ చేస్తున్నారు కూడా మొబైల్స్ అన్నీ కూడా. సో దయచేసి చెప్తున్నా, మొబైల్ తీసి ఒకవేళ వీడియోస్ తీసారనుకో తీసి హుండీలో పడేస్తారు. సో ఫైన్ కట్టిస్తారు. ఒక 5,000 వరకు ఫైన్ ఉంది మీకు. ఓకే. ప్రస్తావన దర్శన భాగ్యం అయితే అయిపోయింది మనకు. సో దసరా ఉత్సవాలు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మనము ఈ దుర్గా బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం అయిపోయింది. సో ఎందుకు కిందకి చూస్తున్నానంటే కింద మెట్లు ఉన్నాయి గైస్. సో మెట్లు దిగుతూ వెళ్తున్నాను. సో ఆ మెట్లు ఉన్నాయి కదా, పడితే దొల్లుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని ఆ విధంగా ఉంటుంది. సో అద్భుతంగా ఉంటుంది. సాధ్యమైన వరకు నవరాత్రుల్లో వచ్చేయండి చాలామంది కూడా. ఇంకా దసరాకు వచ్చేసి 2వ తేదీ వరకు టైం ఉంది కదా. సో ఇంకా 7 డేస్ టైం ఉంది. 7 డేస్లో ఏ రోజు అయినా సరే ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించుకోండి. సో ఈ నవరాత్రుల సందర్భంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో భోజనాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు. మనం వెళ్తూనే భోజనాలకండి. అలాగే మొత్తానికి వచ్చేసి మొబైల్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయలేదు లోపల గర్భగుడిలో. చాలామంది కూడా తిరుపతిలో లాస్ట్ టైం ఒకటి వీడియో చూశాను. ఏమిటంటే తిరుపతి గర్భగుడిలోకి వెళ్ళి ఒక అతను వీడియో తీశాడంట. వీడియో తీసిన అతన్ని సో యూట్యూబ్లో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన అతను ఏం చేశారో తెలుసా, తీసుకెళ్ళి మోది పడేశారు. అందుకని దయచేసి చెప్తున్నా, సో యూజ్ చేయండి ఎంతవరకైనా మొబైల్స్ని. కానీ గర్భగుడిలోకి వెళ్ళి వీడియోస్ మాత్రం దయచేసి తీయకండి. మనకి అమ్మవారి టెంపుల్లో పులిహోర అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది పులిహోర. సో అద్భుతంగా ఉంటుంది. పులిహోర పెడుతున్నారు. సో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే ప్రసాదం ఏదైతే ఓకే. సో మనకి ఇప్పుడు వచ్చేసి పెరగన్నం అండి ఇది. సో మనకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కసారి పెడతారు. అంటే ఇందాక పులిహోర అయిపోయింది, పెరగన్నం. సో పెరగన్నం తర్వాత పప్పన్నం శబరన్నం 11 గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. సో 11 గంటల వరకు ప్రసాదం మాదిరి పెట్టేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి మనం ఈ ట్రావెల్ వీడియోలో మనం చూస్తున్నాం కదా ఇక్కడ. సో విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో ఉండే సన్నిధిలో ఉండే భోజన కార్యక్రమం అండి. అద్భుతంగా ఉంటుంది మనకు కార్యక్రమం ఇక్కడ. సో చాలా అద్భుతంగా భోజనాలు అందుబాటులో ఉన్నాయి మనకు. సో సెక్యూరిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు విషయం ఏమిటంటే భోజనాలతో పాటు ఇక్కడ దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాతనే వాళ్ళకి సో భోజనాలు అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భోజనాలు చేయాలంటే అమ్మవారి దర్శనం అయిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయిపోయిన తర్వాతనే భోజనాలు చేయండి. సో అంత అద్భుతంగా ఉంటుంది మీకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. సో మొత్తం కూడా చూస్తున్నాం కదా. సో వీళ్ళు పనిచేసే వాళ్ళైనా సరే అలాగే భోజనాలు చేసేవారైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కట్టించే మొత్తం కూడా ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా సుమారు అంటే లక్షల్లో జనాభా వస్తున్నారు ఈరోజు. తిరుపతి టెంపుల్లో ఏ విధంగా ఉంటారో అంతకు అద్భుతంగా ఉంది. కానీ ఒక చిన్న ఇష్యూ ఏమిటంటే ఇక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ మాత్రం లంచ్ చేసే అవకాశం ఒక్కట్లేదు. సో ఆ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. మనకైతే అద్భుతమైన భోజనాలు ఉంటాయని మనకి ఇక్కడ. సో చూస్తున్నాం కదా. సో భోజనాలు పెట్టే కార్యక్రమం దగ్గరికి వెళ్దాము. అలాగే
సో టోటల్గా ఆల్మోస్ట్ వెళ్ళిపోదాము. అలాగే భోజనాలు పెట్టే కార్యక్రమం అక్కడ నుంచి లోపల నుంచి బయట వరకు వచ్చేస్తుంది. సో మొత్తం కూడా చూస్తున్నాం కదా మనం ఇక్కడ. సో చాలామంది ఉంటారు భక్తాదులు. సో వాటర్ ఫెసిలిటీస్ అలాగే మనకు అందుబాటులో ఉండే అన్నము మొత్తం కూడా ప్రతిదీ ఉంటుంది. ఓకే గైస్, మీరు చాలామంది కూడా వచ్చి దర్శించుకోండి. సో మనకు నవరాత్రులు అనేది 2వ తేదీ అయిపోతుంది, అక్టోబర్ 2వ తేదీ లాస్ట్ అనమాట. సో సాధ్యమైన వరకు దసరాలోకి వచ్చేయండి. ఓకే డన్. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుంది భోజన కార్యక్రమం మనకి ఇక్కడ. ఓకే గైస్, ఇలా జనాలలో ఎంతమంది మీరు భోజనం చేశారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.